నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. యుద్ధ వాతావరణాన్ని యుక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం చేంజ్ చేయడానికి అలాస్కాలో 15th ఆగస్ట్ మొన్న మన ఇండిపెండెన్స్ డే రోజు జరిగింది మీటింగ్. కాకపోతే పెద్ద కాంక్రీట్ డెవలప్మెంట్స్ ఏం రాలేదు. అందుగురించే మళ్ళా పుటిన్ గారు ట్రంప్ గారిని మాస్కోకి ఇన్వైట్ చేశారు. సో ఆ డెవలప్మెంట్స్ ఏం పెద్దగా కాలేదు. ఒకవేళ ఆ డెవలప్మెంట్స్ మనకు ఫ్రూట్ఫుల్గా అయినట్టయితే అలాస్కా మీటింగు అలాస్కా డీల్లో ఫ్రూట్ఫుల్ చర్చలు జరిగిపోయి వాళ్ళు మేము యుద్ధం ఆపేస్తాము అని చెప్పి అన్నట్టయితే ఇప్పుడు మనకు 27th ఆగస్ట్ అండి, జస్ట్ ఫ్యూ డేస్ 4-5 days ఇన్ బిట్వీన్ ఆ 50% టారిఫ్స్ను వాళ్ళు అమెరికా తప్పకుండా వెనక్కి తీసుకుంటుంది. అది ముందు నుండి వాళ్ళు ఆలోచించినటువంటి విషయం అది దాంట్లో ఏం డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ 25% నుండి 50% మనకు టారిఫ్స్ మన కమోడిటీస్ మీద ఇంపోజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా ఇంపోజ్ చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా పెద్ద పెనుభారం పడిపోతుందండి. మన ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర ఎంఎస్ఎంఈస్ ఉన్నాయనుకోండి, ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన దగ్గర 106 million ఎంఎస్ఎంఈస్ ఉన్నాయండి. 106 million అంటే చాలా దేశాలు ప్రపంచంలో ఒక 150-170 దేశాల పాపులేషన్ కూడా 100 million పైన ఉన్న దేశాలు లేవు. అటువంటి మన దగ్గర ఎంఎస్ఎంఈల నంబర్లు మాత్రమే 106 million ఉన్నాయండి. ఈ 106 million పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్గా మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి కమోడిటీస్లో కవిత గారు 45% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ కమోడిటీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ ఎంఎస్ఎంఈస్ అండి. ఈ ఎంఎస్ఎంఈస్ నుండి వచ్చినటువంటి గూడ్స్ని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఈ మధ్యకాలం లేటెస్ట్ లాస్ట్ ఇయర్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే కవిత గారు ఆల్మోస్ట్ మనం ఒక $87 billion ట్రేడ్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ విలువ ఆల్మోస్ట్ $41 billion వాళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ఈ $87 billion వర్త్ ఆఫ్ కమోడిటీస్, రకరకాల కమోడిటీస్, కాటన్ కావచ్చు, సమ్ కెమికల్స్ కావచ్చు, ఫిష్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలా రకరకాల జెమ్స్ కావచ్చు, ఇట్లా ఆర్నమెంట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి ట్రంప్ 25% నుండి 50% టారిఫ్ పెట్టడం వల్ల మన కమోడిటీస్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయండి. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆలోచించండి, రూపాయి ఉన్నది ₹100 ఉన్నది మీరు 25 అంటే 125 అయిపోతుంది, అది 50 అంటే 150 అయిపోతుంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రైస్ ఈజ్ బికమింగ్ ఓన్లీ టారిఫ్ అండి. దానివల్ల ఏమైపోతుంది, అక్కడ మన ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ అమెరికాలో ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. చాలా ఏమంటారు దాన్ని, చాలా ఎక్కువ ధర పలుకుతాయి అన్నమాట. ఎక్కువ ధర ఉండడం వల్ల మాకు సప్లై డిమాండ్ థియరీలో ఎకనామిక్స్లో ఏం చెప్తామంటే రేట్ ఎక్కువ ఉన్నట్టయితే తక్కువ డిమాండ్ ఉంటుంది, రేట్ తక్కువ ఉన్నట్టయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని చెప్తాము. అది సహజంగా ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా అది వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన వస్తువులు ఎక్స్పెన్సివ్ అయినప్పుడు అమెరికన్స్ ఎందుకు ఉంటారు చెప్పండి? ఆల్టర్నేటివ్ కమోడిటీస్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మన యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు 87 billion నుండి మన యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది ఆఫ్ కావచ్చు, ఆఫ్ కంటే తక్కువ కూడా కావచ్చు. అంటే అంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ మనం లూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే కవిత గారు, ఇప్పుడు మన దగ్గర అక్కడ ఎక్స్పోర్ట్ అది లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ ప్రొడక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏం చేస్తారు, మాకు అక్కడ ఎక్స్పోర్ట్స్ లేవు, రెవెన్యూ లేదు, ఇన్కమ్ లేదు, మేము ఉంచుకొని ఏం చేస్తాము, ఈ ప్రొడక్షన్ అంతా స్టాప్ చేస్తాము అని అనుకుంటారు. ప్రొడక్షన్ స్టాప్ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ గ్రాడ్యువల్గా ఫేజ్డ్ మేనర్గా వాళ్ళని లే ఆఫ్ చేసేసి అన్ఎంప్లాయ్ చేసేస్తారు. ఇదంతా ఎకనామీని మొత్తం ష్రింక్ చేసుకుంటూ వస్తుందండి. ఇదంతా విషియస్ సర్కిల్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఆ ఎకనామీ అంతా ఒకటి దగ్గరికి అవ్వకుండా వచ్చి నాశనం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ టేక్స్ టైం. సో ఇది పెద్ద దెబ్బ పడుతుందండి మన యొక్క ఆర్థిక వ్యవస్థ. దాదాపు అప్రాక్సిమేట్లీ అరౌండ్ $200 billion ఆర్థిక లావాదేవీలు అనేది అమెరికాకు మనకు జరుపుకుంటూ వస్తుంది. ట్రేడ్ కావచ్చు, అది సర్వీసెస్ కూడా కావచ్చు. సో ఇలా జరుగుతున్నప్పుడు అంత పెద్ద మొత్తంలో వాళ్ళు టారిఫ్స్ ఇంపోజ్ చేసి, ఈ టారిఫ్స్ అనేది గూడ్స్ మీదనే కదండి, సర్వీసెస్ మీద కూడా ఇంపోజ్ అవుతుంది, అప్లికేబుల్. సో ఇది మనకు మేజర్ ఇంపాక్ట్ పడడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్లో చైనా సహకరిస్తాను, నేనున్నాను మీకు అనేది, మనం గలమెత్తుతాము అనేది, కలిసి పనిచేద్దాము అనేది, హౌ ఇట్ ఈస్ రిలయబుల్ అండి? ఎంతవరకు మనం దాన్ని నమ్మొచ్చు అంటారు?
చూడండి, చైనాకు మనకి హిస్టారికల్గా రిలేషన్షిప్స్ ఉంటూ మంచి రిలేషన్షిప్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ రిలేషన్షిప్స్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. మనకు ఇప్పుడు మన స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత చైనా వాళ్ళు వార్ చేశారు మన మీద. వార్ చేసి దాదాపు 38,000 హెక్టార్ల భూమిని 38,000 హెక్టార్ల భూమిని ఆక్రమించుకున్నారండి. సో అంత పెద్ద మొత్తంలో అంటే 38,000 ఎకరాల భూమి అనేది చాలా చిన్న దేశాలు. ఇప్పుడు సపోజ్ మీరు మొనాకో ఉందనుకోండి, శాన్ మ్యారినో ఉందనుకోండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి. ఇట్లాంటి దేశం ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద భూభాగాన్ని చైనా వాళ్ళు మన దగ్గర నుండి కొట్టేశారండి. ఇప్పుడు మీరు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ అట్లాంటి ఒక 38,000 సింగపూర్లను మనం క్రియేట్ చేయొచ్చు. అంటే చైనా మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించడంలో దాంట్లో దాదాపు 40,000 పైన సింగపూర్ లాంటి కంట్రీస్ని మనం సృష్టించుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారనేది. సో దాంట్లో భాగంగా అంటే దాదాపు 1962 నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 63 సంవత్సరాల నుండి కూడా, అంతకుముందు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తర్వాత కూడా ప్రాబ్లమ్స్ మొన్న కూడా మన తెలుగు ఒక అతను కల్నలు చనిపోయారు, సంతోష్. సో ఇలా అప్పుడప్పుడు ఈ గొడవలు అంటే లడాక్ తర్వాత ఈ మనకు అరుణాచల్ ప్రదేశ్ ఆ బార్డరు ఏదైతే ఉందో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితేనే ఉన్నది. ఈ ప్రాబ్లమ్స్ అవుతుంటే ఇంకొకటి విషయం కవిత గారు, ట్రేడ్ పరంగా చూసుకున్నట్టయితే ఇండియా చైనా కలెక్టివ్గా కలిసి వాళ్ళకు ఒక కొలాబరేటర్గా, కాంపిటీటర్గా కాకుండా కొలాబరేటర్గా మనం ఇద్దరం కలిసి పనిచేసినట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది, ప్రపంచానికి కూడా చాలా లాభం జరుగుతుంది. పర్టికులర్గా డెవలపింగ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ కంట్రీస్ చాలా లాభం జరుగుతుందండి. అయితే ఈ లాభం జరుగుతున్న దానికి మీరు నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పి ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగారు. ఆ నమ్మకూడదా అంటే ఇప్పుడు చైనా అనేది అగ్రెసివ్ కంట్రీ అండి. వాళ్లకు ఈ చుట్టుపక్కల దేశాలతోని గొడవలు లేకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. రష్యాకు చైనాకు కూడా గొడవలు ఉన్నాయి. వాళ్ళ భూభాగాన్ని వీళ్ళు చైనా వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనము రకరకాల చిన్న కంట్రీస్, టిబెట్ ఉందనుకోండి, టిబెట్ దలాయి లామా పాపం చాలా సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల పై నుండి మన దగ్గర ధర్మశాలలో అసైలం తీసుకుని ఉంటున్నారు, శరణార్థిగా ఉంటున్నారు. సో ఇట్లా టిబెట్ను ఆక్రమించుకున్నారు. హాంకాంగ్ ఇవన్నీ కూడా, హాంకాంగ్ నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఐ వాజ్ దేర్, మక్కావులో కూడా ఉన్నాను. అవి కూడా అన్నీ చైనా కింద తీసుకొచ్చారు. తైవాన్ పరిస్థితి కూడా అదే ఉంది. ఈ అగ్రెసివ్ స్ట్రాటజీ అనేది ప్రపంచానికి ఒక రకమైన దాని ఏమంటారండి, ఒక రకమైన ట్విస్ట్ లాగా అయిపోయింది. అంటే కొంచెము అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అయిపోయింది. చైనా పెద్ద దేశం అండి. చైనా మనకంటే 3 రెట్లు పెద్దది. దాదాపు చైనా భూభాగం ఎంత ఉందంటే 9.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉందండి వాళ్ళకి. అంటే కెనడా, అమెరికా కంటే కొంచెం చిన్నది అంతే. అంత పెద్ద దేశము, అంత భూభాగం ఉండి చిన్న దేశాలను ఆక్రమించుకొని చిన్న భూభాగాల్ని వాళ్ళలో కలిపివేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. బట్ దే వాంటెడ్ టు షో దేర్ హెజిమనీ, ఆ డామినెన్స్ అనేది చూపించుకుంటూ ఉండడం వల్ల ఆ చైనా యొక్క అగ్రెసివ్ పాలసీ ట్రేడ్ పరంగా కానివ్వండి, ఈ ఆక్రమణల రూపంలో కానివ్వండి, ఇప్పుడు మనకు అది ఏమంటారు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి స్ట్రాటజిక్గా వాళ్ళు అమెరికా మళ్ళీ రీకాలనైజ్ చేసి అమెరికా మొత్తం ప్రపంచాన్ని ఏలాలి, గుప్పిట్లో తీసుకొచ్చుకోవాలి అన్న ఉద్దేశము చైనా వాళ్ళకు ఉందండి. సో అది కొంచెం మంచిది కాదు. ఇప్పుడు మనదంతా ప్రజాస్వామ్య దేశము. చైనా ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ, ఈజ్ ఏ కమ్యూనిస్ట్ బేస్డ్ కంట్రీ, మావోయిస్ట్ బేస్డ్ కంట్రీ అది. సో అలాంటప్పుడు మనదేమో ప్యూర్ ప్రజాస్వామ్య దేశం. మన లీడర్స్ కూడా ప్రజల నుండి ఎలక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ లీడర్స్ పొలిట్ బ్యూరో నుండి వాళ్ళ సిస్టమ్ నుండి వాళ్ళు ఎలక్ట్ అవుతుంటారు. షీ జిన్పింగ్ అనే అతను చాలా సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనం చైనాని నమ్మచ్చా నమ్మకూడదా అది ఒక క్వశ్చన్ అండి. చైనా దానికి ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే చైనాకు మనకు ట్రేడ్ కూడా చాలా మంచి ట్రేడ్ ఉందండి. అమెరికాకు ఉండే ట్రేడ్కు మనకు చైనాకు ఉండే ట్రేడ్కు మన ఇద్దరి మధ్య అంటే చైనాకు మనకు ఉండే ట్రేడే ఎక్కువ ఉందండి అసలు యాక్చువల్గా. ట్రేడ్ పరంగా, ట్రేడ్ రిలేషన్షిప్ పరంగా చూడండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 years బ్యాక్ 2014-15 రేంజ్లో చైనా నుండి మనము దాదాపు $67 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను మనము ఇంపోర్ట్ చేసుకుంటుండేది. ఎక్కడ చూసినా కూడా మీరు టీవీ చూసుకున్నా, బట్టలు చూసుకున్నా, షూస్ తీసుకున్నా, ఏదైనా కూడా చైనీస్ కమోడిటీసే ఉంటాయి ఏ షాప్కి వెళ్ళినా కూడా.
సో అది $67 బిలియన్ల మనం వాళ్ళ దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం 10 సంవత్సరాల కిందట. మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది $11 బిలియన్ల మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదొక పాయింట్ అండి. ఇప్పుడు కొత్త స్టాటిస్టిక్స్, ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ప్రకారంగా 2024-25 స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనము $14 బిలియన్ల వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. $114 బిలియన్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ మనకు చైనాకు మధ్యలో ఉందండి. అంటే ఆలోచించండి, ఎవరికి లాభం ఎక్కువ ఉంది మన దేశం వల్ల? చైనా వాళ్ళకే ఎక్కువ ఉంది. ఒకవేళ మనము ఇప్పుడు మేక్ ఇండియా మేడ్ ఇండియా అని చెప్పి మోడీ గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అది స్ట్రిక్ట్గా మనం ఇంపోజ్ చేసి ప్రతి ఒక్కరు ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి మనం ఒక రకమైన సెన్సిటివ్ సెంటిమెంటల్ కండిషన్స్ పెట్టినట్టయితే, చాలా వరకు మైండ్ సెట్ని మార్పించినట్టయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? $100 బిలియన్ దే విల్ జస్ట్ లూజ్ ఇట్ అండి. మన $14 బిలియన్ మనం ఆఫ్రికాకో లేకపోతే ఇంకే వేరే దేశాలకో ఎక్కడికో మనం ఆ ట్రేడ్ పార్ట్నర్షిప్ మనం డెవలప్ చేసుకుంటే వీ కెన్ స్టిల్ మెయింటైన్. బట్ $114 బిలియన్ వాళ్ళు మనలాంటి పెద్ద దేశాన్ని, అంటే పెద్ద ప్రజలు ఉన్నట్టు ఎక్కువ దేశాలు చాలా రోజులు పడుతుంది వాళ్ళకి. అంత పెద్ద దేశాలు ఎక్కువ మొత్తంలో ప్రజలు ఉన్న దేశాలు కూడా ఎవరున్నారండి? మనం తప్ప. సో ఇది వాళ్ళకి అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ చైనాకు మన వల్ల ఎక్కువ ఉంది. సో దానివల్ల చైనా ఎప్పుడైనా కూడా మనల్ని ఒక బ్రదర్ లాగా, పెద్ద బ్రదరు చిన్న బ్రదర్, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి, మనం ఎప్పుడు పర్మనెంట్ నైబర్స్ కాబట్టి మంచి రిలేషన్షిప్లు. మనకు కొంచెం బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి. ఆ బార్డర్ డిస్ప్యూట్స్లో అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని విలేజెస్ మాయ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇవన్నిటిని పీస్ఫుల్గా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకొని ఇక్కడ ప్రాపర్ డిమార్కేషన్ చేసుకొని మనం ఇద్దరం ఒకటే, మన ఇద్దరం ఒక బ్రదర్స్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉందాము, కలిసి పనిచేసుకుందాము, కలిసిమెలిసి జీవిస్తాం అన్న ఒక కాన్సెప్ట్ను వాళ్ళు ఇద్దరు లీడర్స్, ఇండియా తీసుకోవాలి, చైనా కూడా తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే కవిత గారు, మనం ప్రపంచంలో ఇంతకుముందు ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏంటి, ఏ దేశాలంటే మన భారతదేశమును చైనా మాత్రమే ఉంటుండేది. అమెరికా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అమెరికా 154 సంవత్సరాల నుండి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పి అనుకున్నాం. దానికంటే ఎవరు పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే మళ్ళీ ఇండియా చైనానే. మనం ఒకసారి 40% కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళము మొత్తం ప్రపంచానికి, వాళ్ళు 22% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. మనం 25%కు తగ్గిపోయాం, 28% మధ్యలో ఉన్నాం. సో మనము 25, వాళ్ళు 22, 23, ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం 25 ఉంటే మనం 23 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ప్రపంచంలో దాదాపు 45 నుండి 50% ఆర్థిక వ్యవస్థ అనేది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక 250 సంవత్సరాల కిందట ఈ రెండు దేశాల మధ్యలోనే ఉంటుండేదండి, చైనాకును ఇండియాకు మధ్యన. సో ఈ రెండు దేశాలు ఇప్పుడు కలిసి గట్టిగా పనిచేసి ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్రదర్స్ లాగా ఉన్నట్టయితే అమెరికాను కాదు ప్రపంచాన్ని అంతా మనం శాసించేటువంటి అధికారం మన దగ్గర ఉంటుందండి, ఆ పవర్ మన దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు దేశాలు యునైట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ప్రపంచానికి ఇంపార్టెంట్, మనకంటే ప్రపంచానికి ఇంపార్టెంట్. కాకపోతే డబుల్ స్టాండర్డ్స్ అనేవి, డబుల్ స్టాండర్డ్స్, అది కొలాబరేషన్. ఇప్పుడు మనము గుడ్డిగా నమ్మేస్తామండి, వేరే వాళ్ళు కూడా మనలాగానే ఉంటారని చెప్పి మనం నమ్మేస్తాం. వేరే వాళ్ళు మనలాగా ఆ నమ్మకాన్ని అలానే పెట్టుకున్నట్టయితే వీళ్ళు వర్క్ టుగెదర్ ఫర్ లాంగ్ టైం, ఆ రిలేషన్షిప్ అలా ఉంటుంది. ట్రస్ట్ అనేది కవిత గారు, ఇట్ ఈస్ ఈజీ టు బ్రేక్, ఫ్యూ సెకండ్స్లో బ్రేక్ అయిపోతుంది. ఇట్ టేక్స్ ఈవెన్ ఇయర్స్, సెంచరీస్ టు బిల్డ్ యాక్చువల్గా. సో అట్లాంటి ట్రస్ట్ను మనము కీపప్ చేసుకొని ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే మనము మన రెండు దేశాలను ఆర్థిక పరంగా కానీ, పొలిటికల్గా కానీ, ఏ రకంగా సైన్స్ టెక్నాలజీలో కానీ అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, మనము చైనా వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ ఇన్ దట్ స్పేస్ టెక్నాలజీ. చాలా దేశాలకు లేవు అవి. సో ఇట్లా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని పెంచుకొని అది చేసుకున్నట్టయితే మన కామన్ ఎనిమీ ఇప్పుడు ఎవరు? అమెరికా. ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి, అంటే ఇప్పుడు ఈ రెండు దేశాలు మన పవర్ఫుల్ కంట్రీస్ అండి, పెద్ద ఎకనామీస్. మొత్తము బ్రిక్స్ ఎకానమీని చూసుకున్నట్టయితే పెద్ద దేశాలు ఏంటి, మన జనాభా పరంగా పెద్ద దేశాలు అంటే మన రెండు దేశాలే. ఆల్మోస్ట్ చైనీస్ వాళ్ళు కూడా 144 crores ఉన్నారండి, మనం కూడా 145 crores ఉన్నాం. సో అది ఎకనామీ పరంగా వాళ్ళు మనం కలుసుకున్నట్టయితే 22 billion వరకు మనం ఉన్నామండి, 22 trillion వరకు ఉన్నాం. ఇప్పుడు మీరు బ్రెజిల్కి వెళ్ళండి, బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్ వాళ్ళు ఎంత చేస్తే అరౌండ్ 2 trillion, 2.5 trillion కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. రష్యా కూడా అరౌండ్ 2.1 trillion కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సౌత్ ఆఫ్రికా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 400 billion మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే ఎవరు పవర్ఫుల్ అంటే మళ్ళీ మనమే, ఇండియా, చైనా. సో కాబట్టి ఈ ట్రస్ట్ డెవలప్ చేసుకొని వాళ్ళు, చైనా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? అమెరికా అనేది కామన్ శత్రువు మన ఇద్దరికి.
ఇప్పుడు అమెరికాను మనం ట్యాకిల్ చేయాలంటే మనము కొట్లాడుకోకూడదు. మనము పీస్ టాక్స్ని డెవలప్ చేసుకుంటూ జయశంకర్ గారు చైనాకి వెళ్ళడము, చైనీస్ లీడర్కి మన దగ్గర రావడము, ఇవన్నీ జరగబోతూ ఉంటాయి. ఒకసారి వాళ్ళు ఓపెన్ అప్ చేసి ఓల్ హార్టెడ్గా ఎస్ వీఆర్ హియర్ విత్ యూ, వీ విల్ సపోర్ట్ యూ అని చెప్పినంటే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరే అయిపోతుందండి. ఈ డిస్ప్యూట్స్ అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ని మనం ఎంత స్ట్రాటజిక్గా మనం డీల్ చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజిక్ డీల్ వల్ల మన ఎనిమీని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, మనల్ని మనము ఎలా సపోర్ట్ చేసుకోవచ్చు, అది స్ట్రాటజీ ఉండాలండి. ఎస్.